హలో రమేష్ గారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి 10,000 చేయడం ద్వారా ఎంత పెన్షన్ తీసుకోవచ్చు? మనం 10,000 ఎస్ఐపితో రిటైర్ అవ్వాలనుకుంటే, సపోజ్ మనం 12% రిటర్న్, మినిమం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుని 12% ప్రకారం మనం రిటైర్ అవ్వాలనుకుంటే, మనం 10,000 పే చేస్తే 5 years తర్వాత 8.5 lakhs అవుతుంది. అదే మనము దాదాపు 10 years పే చేస్తే ఆల్మోస్ట్ 24 lakhs అవుతుంది. అంటే మన రిటైర్మెంట్ 5 yearsలో ఉందా, 10 yearsలో ఉందా, లేకపోతే ఒక 15 years తర్వాత ఉందా, 20 years తర్వాత ఉందా, వెరీ ఇంపార్టెంట్. ఒక ఎంగేజ్లో ఉన్న పర్సన్ డెఫినెట్గా 10 years మంచి ఫండ్ తోటి, అంటే ఒక 15 yearsలోనే లేదంటే ఒక 20 yearsలో 1 crore అతను రిటైర్ అయిపోవచ్చు ఒక 10,000 ఎస్ఐపితోనే. అదే ఒక 10 yearsలో రిటైర్మెంట్ అయ్యే పర్సన్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి అతను 24 lakhs రీచ్ అవుతాడు. 24 lakhs మీద అతను మళ్ళీ ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కింద అరౌండ్ సపోజ్ 10% తీసుకున్నా కూడా అంటే 2.4 lakhs per year, అంటే 20,000 per month పెన్షన్ వస్తుంది. అదే లాంగ్ రన్లో చూసుకుంటే అదే 30 years పర్సన్ 50 years రిటైర్ అవుదాం అనుకుంటే 20 years తర్వాత చూస్తే 1 crore మీద 10% తీసుకుంటే 10 lakhs వస్తుంది. సో ఆ విధంగా మన గోల్ ఎంత దూరంలో ఉండేదాన్ని బట్టి మనకి ఎంత పెన్షన్ వచ్చిందో ఆధారపడి ఉంటుంది. సపోజ్ 20,000 కావాలనుకుంటే 10,000 ఎస్ఐపి 10 years పాటు చేస్తే మనకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా మన 24 lakhs ఫండ్ వాల్యూ అవుతుంది. దాని మీద మనకి 2.4 lakhs per annum విత్డ్రా చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో లేదు మీకు 30% 30,000 పెన్షన్ కావాలనుకుంటే 10 yearsలో మీరు 10,000 కాకుండా 12,000 పే చేయాల్సి వస్తుంది. అలాగే కొంచెం అగ్రెసివ్ పోర్ట్ఫోలియో సెట్ చేసుకున్న వాళ్ళు 12 to 15% రిటర్న్ జనరేట్ చేయడం వల్ల కూడా 10 years మంచి టైం కాబట్టి సో అట్లా 30,000 పెన్షన్ తెచ్చుకోవచ్చు. ఇలాగా గోల్ సెట్ చేసుకొని సో మన క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సో ఆ క్యాలిక్యులేటర్ చేసి మీకు మంచి ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ మంచి ఫైనాన్షియల్ గోల్ ప్రకారం మీకు ఎంత పెన్షన్ కావాలో, యాక్చువల్గా మనం 10,000 కడితే ఎంత పెన్షన్ వస్తుంది అనే దానికన్నా మనకి పెన్షన్ ఎంత కావాలో ముందు చెప్తే ఎంత కట్టాలో కూడా మనకి దానికి సంబంధించిన టెక్నాలజీ మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ.